హలో అండి. ఇక్కడ మనం బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ చేసుకుందాము. బీట్రూట్ జ్యూస్ రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని తర్వాత ఈ తొడిమలు అనేది తీసుకుందాము నైఫ్తో. తర్వాత ఒక పీలర్ తీసుకొని ఆ పీలర్తో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అవుటర్ స్కిన్ మొత్తం ఇలా పీలర్తో క్లీన్ చేసేసేయండి. ఎక్కడ కూడా ఈ పీల్ అనేది లేకుండా నీట్గా పీల్ చేసేసుకోండి. చూడండి నేను ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను, అదే విధంగా మీరు కూడా పీల్ చేసేసుకోండి. తర్వాత చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను నేను పీల్ని. నెక్స్ట్ మీరు కడగాలనుకుంటే ఈ బీట్రూట్ని కడగొచ్చు, కానీ మనం స్కిన్ని పీల్ చేసాం కాబట్టి కడగాల్సిన అవసరం అంతేం ఉండదు. నెక్స్ట్ నైఫ్ తీసుకొని ఈ బీట్రూట్ని కాస్త చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేయండి అనమాట. నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ జ్యూస్ని కనుక చేశారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇంకా ఏంటి అంటే ఈ బీట్రూట్ జ్యూస్ చేసేటప్పుడు ఈ బీట్రూట్ అనేది గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే అది టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట, ఇంకా అంత నీట్గా కూడా రాదు. సో ఇక్కడ పీసెస్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి ఇక్కడ మనకు ఒక బీట్రూట్ పీసెస్ అనేవి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ జార్లోకి ఈ పీసెస్ అనేవి వేసేసుకుందాము. ఇక్కడ పీసెస్ అనేవి మనం మిక్సింగ్ జార్లోకి వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో ఎటువంటి వాటర్ కూడా పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము వీటిని, ఈ పీసెస్ని. జస్ట్ బీట్రూటే, దీంట్లో ఏం యాడ్ చేయకండి. ఓకే, ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కాస్తన్ని, ఎక్కువ కూడా కాదు, ఎక్కువ వాటర్ పోసుకుంటే ఏంటి అంటే మళ్ళీ అవి మిక్సీ బయటికి వచ్చేస్తాయి మనం మిక్సీ పడుతున్నప్పుడు. కాబట్టి కాస్త వాటర్ వేసి మిక్సీ పట్టేద్దాం. చూడండి ఇక్కడ నేను మిక్సీ అయితే వాటర్ వేసి పట్టేశాను. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. మనం ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ స్టెయినర్ తీసుకోండి. స్టెయినర్ తీసుకొని మనం మిక్సీ పట్టిన బీట్రూట్ జ్యూస్ని కాస్త ఈ స్టెయినర్లో వేసేసేయండి. వేసేసి దాంట్లో నుండి ఆ జ్యూస్ మొత్తం సపరేట్ చేయండి. చూడండి ఇక్కడ మనకు బీట్రూట్ పిప్పి అనేది వేసేసింది. దీంట్లో ఎటువంటి వాటర్ కానీ జ్యూస్ కానీ లేదు. ఇక్కడ మనకు జ్యూస్ అనేది టోటల్గా సపరేట్ అయిపోయింది. ఇంకా మంచి కన్సిస్టెన్సీతోనే వచ్చింది. కాబట్టి మనకు కావాలనుకుంటే కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు, మనకు తగినటువంటి. ఎక్కువగా వాటర్ కూడా వేసుకోవద్దు, మళ్ళీ బీట్రూట్ జ్యూస్ అనేది కన్సిస్టెన్సీ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తురిమిన బెల్లంని నేను వేసుకుంటున్నాను. ఎటువంటి షుగర్ వేసుకోవట్లేదు. బెల్లం అయితేనే బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఇంకా మనకు కూడా హెల్త్కి ఎంతో మంచిది అన్నట్టు నేను బెల్లం వేసుకున్నాను. ఒక బీట్రూట్కి 4 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. చూడండి ఈ కప్లో మనకు 2 కప్స్ అనేవి రెడీ అయ్యాయి అన్నమాట ఒక బీట్రూట్కి. ఇక్కడ మా పాప అయితే తాగుతుంది బీట్రూట్ జ్యూస్ని. ఇది పిల్లలకి ఎంతో ఆరోగ్యం, ఇంకా ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి, వాళ్ళ హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.